నేను నిన్నిక బాధ పెట్టను. ప్రైజ్ ది లార్డ్. చూడండి, విస్తార జనమై పూర్ణ బలము కలిగి కోత ఎందున్నట్లు కోయబడి నిర్మూలమగుదురు. నేను బాధ పెట్టాను, శ్రమ పెట్టాను, కష్టపెట్టాను, ఇబ్బంది పెట్టాను, ఎన్నో బాధలకి మిమ్మల్ని అప్పగించాను. అయితే ఇక మీదట నేను నిన్ను బాధ పెట్టను. ప్రైజ్ ది లార్డ్. దేవుడే చెప్తున్నాడు, ఇక నేను నిన్ను బాధ పెట్టను అని. అంటే బాధ పెట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి. చూడండి, యోబు గ్రంథంలో రాయబడిన మాట ఏంటంటే, నరులు శ్రమానుభవనకే పుట్టి ఉన్నారని, బాధ భూమిలో నుండి మలవదు అని. శ్రమ 5వ అధ్యాయం యోబు గ్రంథం 5వ అధ్యాయం 6వ వాక్యం చదవండి. శ్రమ ధూళిలో నుండి పుట్టదు, బాధ భూమిలో నుండి మొలవదు. నిప్పు రవ్వలు పైకి ఎగిసి పడినట్లుగా నరులు శ్రమ అనుభవానికే పుట్టి ఉన్నారు. చూడండి, జీవితంలో శ్రమలు, కష్టాలు, కన్నీళ్ళు, ఇబ్బందులు అందరికి ఎదురవుతూ ఉంటాయి. శ్రమ భూమిలో నుండి మొలవదు, పుట్టదు. బాధ భూమిలో నుండి మొలవదు. చూడండి, మనుషులందరూ శ్రమానుభవానికే పుట్టారు. అయితే శ్రమలో నుండి, బాధలో నుండి విడిపించబడాలంటే దేవుణ్ణి ఆశ్రయించాలి అని. సర్వశక్తి గల దేవుడు ఇశ్రాయేలుని పలు సందర్భాల్లో బాధ పెట్టాడు, శ్రమ పెట్టాడు, కష్టపెట్టాడు, ఇబ్బందుల పాలు చేశాడు. అయితే ఆయనే మనసులో నొచ్చుకొని బాధ పెట్టకుండా సంతోషపరిచినట్లుగా బైబిల్లో రాయబడింది. ఇశ్రాయేలు బాధ పెట్టబడడానికి కారణాలు చాలా ఉన్నాయి. అయ్యో, నేను వారిని బాధ పెట్టానే, నేను వారిని శ్రమ పెట్టానే, నేను కష్టపెట్టానే, వారిని ఇక మీదట కష్టపెట్టకుండా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. శ్రమ పెట్టకుండా ఉండాలి. బాధ పెట్టబడడానికి కారణం ఏంటో ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 17వ వాక్యం నుండి చదువుతారా? 2వ అధ్యాయం 17వ వాక్యం. యెహోవాను మీరు విసర్జించుట వలన నీకు నీవే ఈ బాధను కలుగజేసుకుంటివి కదా. సీహోరు నీళ్లు త్రాగుటకు ఐగుప్తు మార్గమున నీకేమి పని? యూఫ్రటీస్ నది నీళ్లు తాగేదానికి అష్షూరు మార్గమున నీకేమి పని? నీ దేవుడైన యెహోవాను విసర్జించుటయు, భయభక్తులు లేకుండుటయు బాధకు శ్రమకు కారణమగును. గమనించండి, ఇశ్రాయేలులారా, మీరు యెహోవాను విసర్జించారు, యెహోవా యందు భయభక్తులు నిలుపుట లేదు. అందుకని మీరు యెహోవాను విసర్జించారు గనుక, ఆయనను విడిచి భయభక్తులు కలిగి జీవించకుండా ప్రవర్తిస్తున్నారు గనుక అదే మీకు బాధకు కారణమైంది, శ్రమకు కారణమైంది. శత్రువులు మిమ్మల్ని ఇనుప దండంతో కొట్టారు, అలాగే మిమ్మల్ని బాధ పెట్టారు, మీ తల మీద కొట్టారు, మిమ్మల్ని శ్రమల పాలు చేశారు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు, మిమ్మల్ని కష్టపెట్టారు, మిమ్మల్ని కృంగదీశారు. దీనికి కారణం ఏంటంటే మీరు యెహోవాను విసర్జించారు. మీరు దేవుణ్ణి మర్చిపోయారు. ఆయన యందు భయభక్తులు కలిగి జీవించడం మానేశారు. భయభక్తులు లేవు, దేవుణ్ణి ఆరాధించడం లేదు, దేవుని సన్నిధికి రావడం లేదు.
దేవుని పాద సన్నిధిని వెతకటం లేదు, విసర్జించారు, విడిచిపెట్టారు. కనుక శ్రమకి బాధకి కారణమైంది మీ జీవితం. ఏం చేశారంటే ఇశ్రాయేలీలు సీహోరు నీళ్లు తాగేదానికి ఐగుప్తు మార్గంలో వెళ్ళారు. చూడండి, సీహోరు అంటే చీకటి, సీహోరు అంటే ఒక నల్లని ప్రదేశం, ఒక చీకటి గల ప్రాంతం. సీహోరు నీళ్లు తాగేదానికి ఐగుప్తు మార్గంలో వెళ్ళారు. ఐగుప్తును విడిచిపెట్టే వచ్చారు. రెండంతల బాధ ఐగుప్తు అంటే. బాధలన్నీ విడిచిపెట్టి సంతోషంగా జీవించాలని వచ్చారు. అయినా మరలా చీకటి బిలములోనికి మీరు బయలుదేరి సీహోరు మార్గమున, సీహోరు నీళ్లు తాగేదానికి ఐగుప్తు మార్గం వెళ్ళారు. యూఫ్రటీస్ నీళ్లు తాగేదానికి అష్షూరు మార్గమున వెళ్ళారు. యూఫ్రటీస్ అంటే బంధకాలు, అపజయానికి కారణం. 4 దూతల్ని యూఫ్రటీస్ ప్రాంతంలో బంధించినప్పుడు ఆకాశంలో ఒక బోర ఊదినట్లుగా, బంధించబడిన దూతల్ని విడిపించండి అని చెప్పినట్లుగా ప్రకటన గ్రంథం 9వ అధ్యాయంలో మీరు తర్వాత చదువుకోండి ఇంటికి వెళ్ళిన తర్వాత. యూఫ్రటీస్ అనే ప్రాంతానికి అపజయాల మధ్యలోనికి వెళ్ళారు, బంధకాల మధ్యలోనికి వెళ్తున్నారు. చూడండి, బంధకాల్లో నుండి నేను విడిపించాను, అపజయాల్లో నుండి విడిపించాను, చీకటిలో నుండి విడిపించాను. అయినా మరలా మీరు చీకటిలోనికే వెళ్తున్నారు, బంధకాల మధ్యలోనికే వెళ్తున్నారు. నేను విమోచించను కూడా మర్చిపోయి మీరు మరలా బంధకాల మధ్యలోనికే వెళ్తున్నారు, శ్రమల మధ్యలోనికే వెళ్తున్నారు. మీరు ఎప్పుడైతే నన్ను విడిచిపెట్టారో, ఎప్పుడైతే మీరు నా యందు భయభక్తులు కలిగి జీవించడం మానేశారో, అదే మీకు శ్రమ, అదే మీకు బాధ. బబులోను రాజు చేతికి అప్పగిస్తాను, అష్షూరుల చేతికి అప్పగిస్తాను, శత్రువుల చేతికి అప్పగిస్తాను. వారు మీ దేహాన్ని గాయపరుస్తారు, మీ తలని బద్దలు కొడతారు, మీరు ఎంతో బాధల పాలైపోతారు. నేనే అప్పగించాను బాధలకి అని దేవుడు చెప్తూ, అయ్యో నేను మిమ్మల్ని బాధ పెట్టితేనే ఇక మీదట నేను మిమ్మల్ని బాధపరచను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఐగుప్తుల్ని దేవుడు బాధ పెట్టేటప్పుడు వడగళ్ళ వర్షాన్ని కురిపించాడు. ఐగుప్తుల్ని దేవుడు బాధ పెట్టాలనుకున్నప్పుడు నీళ్ళని రక్తంగా మార్చాడు. ఐగుప్తుల్ని దేవుడు బాధ పెట్టాలనుకున్నప్పుడు వాళ్ళ మధ్యలోనికి తెగుళ్ళు రప్పించాడు. ఐగుప్తుల్ని బాధ పెట్టాలనుకున్నప్పుడు వాళ్ళ కుటుంబాల్లో చీకటిని కలుగజేశాడు. ఐగుప్తుల్ని బాధ పెట్టాలనుకున్నప్పుడు వారి కుటుంబాల్లో ఉన్నటువంటి జ్యేష్ఠ కుమారుని హతమార్చాడు, జ్యేష్ఠ సంతతిని హతమార్చాడు. ఐగుప్తుల్ని బాధ పెట్టాలనుకున్నప్పుడల్లా దేవుడు ప్రకృతిని ఆయుధముగా వాడుకున్నాడు, ప్రకృతిలో ఉన్నటువంటి వాటిని ఆయుధముగా వాడుకున్నాడు. తెగుళ్ళు రప్పించాడు, పంట పొలాల్ని నాశనం చేశాడు, ప్రథమ సంతతిని హతమార్చాడు, వడగండ్ల వర్షాన్ని కురిపించాడు, పంట పొలాలని నాశనం చేశాడు, నీళ్ళని రక్తంగా మార్చాడు. భయంకరమైన కరువు, తెగుళ్ళు, రోగాలు, చీకటి, అగాధం వాళ్ళ జీవితంలో ఎన్నో బాధలు అనుభవిస్తూ వచ్చారు. చూడండి, దేవుడు పలు సందర్భాల్లో బాధ పెట్టాడు. అయితే బాధ పెట్టకుండా వారిని సంతోషింపజేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. నా ప్రియ సహోదరులారా, మీరు కొన్నిసార్లు బాధలు పాలవడానికి కారణాలు ఏంటో మీ జీవితాలను పరిశీలించుకోండి. అయ్యో నేను దేవుని యందు భయభక్తులను విడిచిపెట్టాను, దేవుని విసర్జించాను, ఆయన విడిచిపెట్టి నేను తిరుగుతున్నా, దేవుని సన్నిధిని మానేసి తిరుగుతున్నా. యెహోవాని ఎవరు విసర్జించిన వాళ్ళు బాధల పాలవుతారు. యెహోవాని ఎవరు హత్తుకొని జీవిస్తారో వాళ్ళని దేవుడు బాధ పెట్టకుండా సంతోషింపజేస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒకవేళ నీ జీవితంలో అనేక శ్రమలు, బాధలు, కష్టాలు, కన్నీళ్ళు, ఇబ్బందులు ఎదురయ్యాయా? ఆకాశం ఒక ఇత్తడిలాగా ఉంటుందంట తల మీద, భూమి ఒక ఇనుములాగా ఉంటుందంట మనం నడిచే భూమి. ఇప్పుడు చూడండి, ఈ వేసవి కాలంలో ఆకాశం మన తలపైన ఒక ఇత్తడి ప్లేట్ లాగా ఉంది. భయంకరమైన సెగలు, వేడి. భూమి మీద నడుస్తుంటే
అది ఇనుములాగా ఉంది, భయంకరమైన వేడి. మీకు కలుగజేసే బాధ ఇలాగే ఉంటుంది. వర్షం కాదు, అగ్ని గంధకాలు కురిపించబడతాయి. గాలి ఒక ధూళిలాగా మార్చబడి అది మీ కన్నులకు అంధత్వాన్ని కలుగజేస్తుంది. ఇవన్నీ బాధలు, తెగుళ్ళు, రోగాలు, వ్యాధులు, శ్రమలు, సమస్యలు. అయ్యో నేను మిమ్మల్ని బాధ పెట్టానే. దేవుడు పశ్చాత్తాప్తుడై నేను ఇక మీదట మిమ్మల్ని బాధ పెట్టను. గట్టిగా ఆమేనని చెప్పండి. అందరికి వినపడుతుందని నేను చెప్పే మాటలు? హల్లెలూయా. ఈ నెలలో దేవుడు చేసిన వాగ్దానం ఎవరిని బాధ పెట్టకుండా సంతోషింపచేయునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి, ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత క్షుణ్ణంగా 28వ అధ్యాయం అంతా చదువుకోండి. ప్రారంభంలో ఒక మాట రాయబడి ఉంటుంది. 28వ అధ్యాయం ప్రారంభంలో, నేను నీ దేవుడైన యెహోవా, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞలన్నిటినీ నీవు గైకొని నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే ఎక్కువగా నిన్ను హెచ్చించును. ఆయన మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును. పట్టణములో పొలములో దీవించబడతావు. గర్భఫలం, భూఫలం, పశువుల మందులు దీవించబడతాయి. నీ తొట్టియు, పిండి పిసుకు తొట్టియు, అలాగే గంపయు దీవించబడుతుంది. నీవు చేయు ప్రయత్నములన్నిటినీ ఆశీర్వదించుటకు ఆకాశమని ధననిధిని తెరుస్తాడు. అనేక జనములకు నీవు అప్పిస్తావు కానీ అప్పు చేయవు. దీవెనలన్నీ నీ మీదకి వస్తాయి నీ దేవుడైన యెహోవా మాట వింటే అనే మాట రాయబడి ఉంటుంది. అదే 15వ వాక్యం కూడా చదవండి. 28వ అధ్యాయం 15వ వాక్యం. నేను నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచుకొనవలనని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వినని ఎడల శాపములన్నీ వస్తాయి. చూడండి, మాట వింటే దీవెనలన్నీ వస్తాయి. మాట వినని ఎడల శాపాలన్నీ వస్తాయి. చూడండి, ఈ అధ్యాయంలో దేవుడు 2 విధాలుగా మాట్లాడుతున్నాడు. మాట వింటే ఏ బాధ, ఏ కష్టం, ఏ శ్రమ ఉండదు. మాట వినకపోతే బాధలు, కష్టాలు, శ్రమలు, కన్నీళ్ళు, ఇబ్బందులు ఉంటాయి. మాట వినలేదనుకోండి, ఇంట్లో పిల్లలు, తల్లిదండ్రులు బెత్తం వాడుతారు. మన దేహానికి గాయాన్ని కలుగు చేస్తారు, బాధని కలుగు చేస్తారు. చెప్పిన మాట ఎవరినకపోయినా తల్లిదండ్రులు బెత్తం వాడుతారు, బాధని కలుగు చేస్తారు పిల్లలకి. మాట విన్నాడనుకోండి, వాడు అడిగిందల్లా కొని పెడతారు. ఏది అడిగితే అది కొని పెడతారు. హ్యాపీగా జీవించవచ్చు, హ్యాపీగా లైఫ్లో జీవించవచ్చు. మాట వినలేదనుకోండి, పొరపాటున వాళ్ళకి సంతోష కారణంగా ఉండరు, బాధను మిగిల్చేటట్లుగా ఉంటారు. దేవుడు కూడా అలాగే చెప్తున్నాడు, నా మాట వింటే దీవెనలన్నీ వస్తాయి. నా మాట వినకపోతే దీవెనలకు బదులుగా, ఆశీర్వాదాలకు బదులుగా శాపం వస్తుంది. నేను నిన్ను బాధ పెట్టాను, ఇక మీదట బాధ పెట్టను. ఎందుకు బాధ పెట్టాడు దేవుడు? బాధ పెట్టడానికి కారణం ఏంటి? నా మాట వినలేదు. దేవుడు పెట్టే బాధ ఏంటో 27వ వాక్యంలో కూడా ఉంటుంది, చదవండి. మూల వ్యాధి చేతను, కుష్టు చేతను, ఏంటంటే ముందు ఆ మాట చదువుతున్నారు అక్కడ. ఇప్పుడుది కాదు గజ్జి, ఎప్పుడో ఉంది. కుష్టు రోగం, కుదరని రోగాలు, క్షయవ్యాధులు, గజ్జి, తామర, భయంకరమైన చెప్పుకోలేని రోగాలతో నేను నిన్ను బాధించాను.
5వ వాక్యం కూడా చదవండి. ఆ ఆ ఆ ఆ కుదరని రోగాలు పుట్టించి నిన్ను బాధించాడు. మాట వినకపోతే క్షయవ్యాధులు, అలాగే కుష్ఠరోగం, చెప్పుకోలేని రోగాలు, వ్యాధులు, బలహీనతలు, రోగాల చేత బాధ పెట్టాను. మాట వినలేదు కనుక అనేక రోగాలు, అనేక తెగుళ్ళు, అనేక వ్యాధులు, కుదరని రోగాలు మీ మీదకు వస్తున్నాయి. రోగాల చేత మిమ్మల్ని బాధ పెట్టాను. నా మాట వినండి, నేను మిమ్మల్ని ఇక మీదట బాధ పెట్టను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. లోబడని పిల్లలకు శ్రమ. నా మాట వినకుండా, నా మాటని ఏమాత్రం సమ్మతించకుండా, విచారణ చేయకుండా చాలామంది నాకు విరోధంగా ప్రవర్తించి ఐగుప్తు నీడను ఆశ్రయించి బయలుదేరి వెళ్ళారు. ఐగుప్తు నీడను శరణుజొచ్చుటకు వెళ్ళారు. వాళ్ళకు శ్రమ, వాళ్ళకు అవమానం, వాళ్ళకు సిగ్గు, వారు తల ఎత్తుకోలేరు. ఐగుప్తు నీడకు ఎవరైనా వెళ్ళారా? ఫరో బలాన్ని ఆశ్రయించడానికి వెళ్ళారా? ఫరో ఏం చేస్తాడండి? హింసిస్తాడు, కలవర పెడతాడు, శ్రమ పెడతాడు. అందుకని నన్ను ఆశ్రయించండి, నా మాట వినండి, నాకు లోబడి జీవించండి. నేను మిమ్మల్ని సిగ్గుపరచకుండా, అవమానపరచకుండా నేను మిమ్మల్ని ఘనపరుస్తాను. ప్రైజ్ ది లార్డ్. అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతనిస్తాను. ప్రైజ్ ది లార్డ్. దేవుని మాట ఎవరు వినకపోయినా వాళ్ళకి శ్రమ. ఒకడు దేవుని మాట వినలేదు, వాడి ద్వారా అందరికీ బాధ ఎదురైంది. ఆకాను అనేవాడు దేవుని మాట వినలా. దేవుడు చెప్పాడు వెండి బంగారాలు దేవునికి ప్రతిష్ఠించండి అంటే వాడు దాచుకున్నాడు. దోచుకొని ఎవరి కంటపడకుండా దాచుకున్నాడు. ఇశ్రాయేలు అంటారు, ఇంతగా నువ్వు మమ్మల్ని ఎందుకు బాధ పెట్టావు, ఎందుకు శ్రమ పెట్టావు? నీ వల్లనే దేవుడు మమ్మల్ని బాధించాడు, నీ వల్లనే దేవుడు మమ్మల్ని శ్రమకు అప్పగించాడు, నీ వల్లనే మమ్మల్ని అపజయానికి అప్పగించాడు, నీ వల్లనే మేము శత్రు చేతిలో తరం పడ్డాం, దేవుడే మమ్మల్ని బాధించాడు, దీనికి కారకుడవు నీవే. నీవు దేవుని మాట వినలేదు కనుక నీవు బాధపడిందే కాకుండా మమ్మల్ని కూడా బాధ పెట్టామని చెప్పి అందరూ రాళ్ళ కుప్పేసి సజీవ సమాధి చేశారు అని. అది దేవుని మాట వినింటే వెండి ఎవరిది, బంగారం ఎవరిది, భూమి దాని సంపదలు ఎవరివి? దేవునివే కదా. దేవుని అడిగితే దేవుడు సంపదలు ఇవ్వడా? ఆశీర్వాదాలు ఇవ్వడా? దేవుని అడిగితే దేవుడు విస్తారమైనటువంటి సంపదలు ఇవ్వకుండా ఉంటాడా? ఐశ్వర్యం ఇవ్వకుండా ఉంటాడా? ఎందుకు దొంగిలించావు? దేవునికి ప్రతిష్ఠించవలసింది ఎందుకు దాచిపెట్టావు? ఎందుకు మమ్మల్ని బాధ పెట్టావు? నువ్వెందుకు బాధపడ్డావు? ఎందుకు నువ్వు బాధ పెట్టబడ్డావు? యెహోవా నిన్ను బాధపరచు, నువ్వు మాట వినలేదు కనుక ఇదిగో నీకు ఒకటే ఒక విముక్తి, మరణం. మరణమే శరణ్యం. నీకు విడుదల లేదు, ఇక విముక్తి లేదు. నీవు మరణమునకు పాత్రుడు. నువ్వు బాధపడ్డావు, మమ్మల్ని బాధ పెట్టావు. ఒక్కడుంటే చాలండి, ఇంటికి ఒక్కడు ఆకాన్లు అంటాడు, అందరూ బాధపడాల్సి వస్తుంది. సంఘంలో ఒక్కడుంటే చాలు, అందరూ బాధపడాల్సి వస్తుంది. ధనభోగాలు, సుఖభోగాలు, వెండి బంగారాన్ని ఆశించి వాటిని పరిచర్య ఖర్చు పెట్టకుండా దాచుకుంటే చాలు, అందరి బాధ కారణమవుతారు. ఆకాన్ లాంటి వాడు ఒక్కడుంటే చాలు, సంఘంలో అందరికి అపజయం, అందరికి శ్రమ, అందరికి ఇబ్బంది, కష్టం, కన్నీళ్ళు. దేవుడు చెప్పాడు ఆకాన్ని ముందు వారిలో నుంచి వెలుపలికి ప్రత్యేకించి వాళ్ళలో నుండి. ఇశ్రాయేలు బాధకి కారణమే ఆకాను, అపజయానికి కారణమే ఆకాను. ఏంటయ్యా, ఏం తప్పు చేశాడు? నేను వద్దన్న పని చేశాడు, నా మాట వినలేదు.
దేవుని మాట వినకపోతే చాలా కోపం వస్తుంది ఆయనకి. అందుకని ఆయన ఏమీ మాట్లాడు, బాధ పెడతా ఉంటాడు. ఏంటి వాళ్ళకి కలిగిన బాధ ఏంటంటే శత్రువులతో కొట్టబడ్డారు, తరిమి 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 కొట్టబడ్డారు. ఇశ్రాయేలు వార్త వింటే ప్రపంచ దేశాల్లో ఆ రోజుల్లో ఒక భయం, గుండె చెదిరిపోయింది. ఎరుకో పట్టణ ప్రజలకైతే గుండె చెదిరిపోయింది, గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. వాళ్ళ మాట వింటే చాలు, ఇశ్రాయేలు అంటే చాలు గుండెల్లో దడబుడుతుంది. అలాంటి శత్రువులు భయపడకుండా ఇశ్రాయేలుని తరిమి తరిమి కొట్టి వారిని హింసించి వారి అవమానానికి గురైపోయేటట్లుగా శత్రువులు వారిని తరిమి కొట్టారు. వాళ్ళొక బాధ మిగిలిపోయింది. యెహోషువ ముఖాన్ని నేలను మోపి ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, ఇలా నీవు మమ్మల్ని ఐగుప్తు నుండి ఎందుకు మమ్మల్ని వెలుపలికి రప్పించావు? యోర్దాను ఎందుకు దాటించావు? ఇలా అవమానపరుస్తే నీకేమైనా న్యాయమేనా? ఇలా అపజయానికి అప్పగిస్తే నీకేమైనా న్యాయమేనా? శత్రువులకు అప్పగించడం న్యాయమేనా? యెహోషువ లే పైకి, నీవేళ నేలను ముఖం మూపుకొని ఉన్నావు, లే పైకి. ఒకడు నా మాట వినలేదు, వారిని శుద్ధి చేయి, వారిని పరిశుద్ధపరచు. ఒకడు నేను చెప్పిన దానికి భిన్నంగా ప్రవర్తించాడు. ఇశ్రాయేలందరినీ శుద్ధీకరించని యెహోషువతో దేవుడు చెప్పినప్పుడు యెహోషువ ఇశ్రాయేలందరినీ తీసుకొని వచ్చి వారిని శుద్ధీకరిస్తే ఆకాన్ అనేవాడు బయటపడ్డాడు. చూడండి, ఎవరు మాట వింటారో వాళ్ళని దేవుడు బాధ పెట్టకుండా సంతోషపరుస్తాడు. ఎవడు మాట వినడో వాడు అపజయాలకి, అవమానానికి, అలాగే సమస్యలకి, శ్రమలకు గురైపోతాడు. వాడు బ్రతికినంత కాలం బాధపడుతూనే ఉంటాడు, బాధించబడుతూనే ఉంటాడు. దేవుని మాటకు లోబడకుండా ఎవడు ప్రవర్తించినా వాడు బాధపాలవుతాడు. ఆయన మాట ఎవరు విన్నా వాళ్ళు బాధ పెట్టబడకుండా సంతోషపడతారు. ప్రైజ్ ది లార్డ్. సంతోషం చేత వాళ్ళ హృదయం ఉప్పొంగుతుంది. ధనభోగాలు, సుఖభోగాలను ఆశించి దేవునికి విరోధంగా ప్రవర్తిస్తే శ్రమల పాలవుతారు. ఎలీషాను వెంబడిస్తున్న సేవకుడు ఎందుకు డబ్బు వెంట పరిగెత్తాడు, ధనం వెంట పరిగెత్తాడు. తనకి, తన కుటుంబానికి, తనకు కలిగిన అంతటికి కుష్ఠరోగం, వ్యాధి. ఎంతో ఆరోగ్యంగా ఉండేవాడు, ఎంతో బలంగా దేవుని పరిచర్లో వాడబడుతున్నవాడు. దైవ సేవకుని విడిచిపెట్టి పరిగెత్తాడు. ఏ దైవ సేవకుడైతే నేను యెహోవా సన్నిధిలో నిలిచి ఉన్నాను, జీవము గల దేవుని సన్నిధిలో, నీ డబ్బు, నీ సంపద నాకు అవసరం లేదు, దేవుడే నా సంపద, దేవుడే నా ఐశ్వర్యం అని చెప్పి ఎలీషా చెప్తే తన దగ్గర ఉన్న సేవకుడు ఆయన ఇలాగే చెప్తాలని పరిగెత్తుకుంటూ రథం వెంట వెళ్ళాడండి. చివరికి రోగాన్ని తెచ్చిపెట్టుకున్నాడు. బాధకి కారణమైపోయింది ఆయన చేసినటువంటి పని. దేవుని మాటకు విరోధంగా ఎవరు ప్రవర్తించవద్దు. సర్వసంపదల గని అయిన దేవుని ఎవరు విడిచిపెట్టద్దు. నా ఆజ్ఞల్ని శ్రద్ధగా గైకోండి, నా మాటను శ్రద్ధగా ఆలకించండి. అవి మీకు దీర్ఘాయువునిస్తాయి, సుఖజీవంతో గడిపే సంవత్సరాలను ఇస్తాయి, నెమ్మదినిస్తాయి, క్షేమాన్ని ఇస్తాయి. బాధను మీకు దూరం చేసి సుఖాన్ని, సంతోషాన్ని, క్షేమాన్ని, దేవుని మాట ఎవరు విన్నా వారు క్షేమంగా, ఆశీర్వాదకరంగా, సంతోషంగా ఉందురుగాక. ఆమేన్, హల్లెలూయా. యేసు ప్రభు పాపాత్మురాలైన స్త్రీతో చెప్పాడు, ఇక మీదట పాపం చేయొద్దని. ఎవడు ఆమెను బాధ పెట్టలేదు, ఎవరు ఆమెని రాళ్ళతో కొట్టలేదు. చూడండి, తన మనసు మార్చుకుంది. పరిశుద్ధ గ్రంథంలో ఆ పేరు లిఖించబడింది. ఎవరు నిన్ను శిక్షించలేదా? ఎవరు నిన్ను బాధ పెట్టలేదా? లేదు బోధకుడా, నేను ఇక మీదట నిన్ను శిక్షించను, బాధ పెట్టను. ఇక మీదట నువ్వు పాపం చేయడం మానివేసి పరిశుద్ధంగా బ్రతుకు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.
దేవుని మాటకి లోబడి జీవించినటువంటి ఒక స్త్రీ సమాధానంగా తిరిగి వెళ్ళింది, శిక్షను బాధను తప్పించుకుంది. దేవుని మాట వినని ఆకాను శిక్షను తప్పించుకోలేకపోయాడు, మరణాన్ని కొని తెచ్చుకున్నాడు. ప్రభు పాదాలు పట్టుకొని పాద సన్నిధికి వచ్చినటువంటి ఒక వ్యక్తి బాధను తప్పించుకుంది, మరణాన్ని తప్పించుకుంది. పరిశుద్ధ గ్రంథంలో ఆమె పేరు లిఖించబడింది. చప్పట్లు కూడా దేవుని మహిమపడదామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక మీదట పాపము చేయొద్దు, పాపం చేయడం మాను అంటే పాపాన్ని విడిచిపెట్టి ప్రభు పాద సన్నిధికి రండి. ప్రైజ్ ది లార్డ్. నాకు ప్రతిష్ఠించవలసిన వాటిని ప్రతిష్ఠించండి అంటే దేవుని పాద సన్నిధిలో ప్రతిష్ఠించండి. అది వెండి అయినా, బంగారైనా, లేకపోతే నీ సంతానమైనా, దేవుని సేవకి ఇవ్వాలనుకున్న పిల్లలనైనా ఇంట్లో పెట్టుకొని ఊరేగొద్దు. సేవ ఉద్యోగమా వ్యాపారమా, సేవనా వ్యాపారమా ఉద్యోగమా అని ఊరేగొద్దు. నువ్వు దేవునికి నీ పిల్లల్ని ప్రతిష్ఠిస్తే వారిని దేవుని మందిరంలో విడిచిపెట్టు. వారిని ఎటు కాకుండా చేయొద్దు, పనికి రాకుండా పోయేవానిలాగా చేయొద్దు. తల్లిదండ్రులరా, దేవునికి ఏది ప్రతిష్ఠించాలనుకున్నావో, దేవుడు ఏదైతే కోరుకున్నాడో దాన్ని దేవుని మందిరంలో నువ్వు ప్రతిష్ఠించు. ప్రతి బాధ నుండి ఆయన నిన్ను విడిపించి సంతోషాన్ని, సమాధానాన్ని, నెమ్మదిని కలుగు చేయునుగాక. నీ హృదయంలో ఉన్న పాపాన్ని విడిచిపెట్టి ప్రభు పాద సన్నిధిలో నీ జీవితాన్ని సమర్పించుకో. బాధల నుండి తప్పించబడతావు, సమాధానకరమైన జీవితాన్ని నువ్వు పొందుకోబోతున్నావు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నా మాట ఎవరు వింటారో వారి మీదకి దీవెనలు వస్తాయి, ఎవరైతే వినరో వాళ్ళు బాధల పాలైపోతారు. యేసుక్రీస్తు చెప్పిన మాటలన్నిటినీ శ్రద్ధగా వినండి. మూర్ఖులకు ఈ తరం వారికి వేరై బాప్తిస్మం పొందండి అన్నప్పుడు బాప్తిస్మం పొందండి. యేసు రక్తం చేత కడగబడి సంఘంలో సహవాసంలో చేర్చబడాలనుకున్నప్పుడు ఆయన సన్నిధిలో చేర్చబడండి. ఆయన సన్నిధిలో మీ జీవితాన్ని సమర్పించుకోండి. బాప్తిస్మానికి విరోధంగా బాప్తిస్మాన్ని తీసుకోకుండా దేవునికి విరోధంగా ప్రవర్తించొద్దు. ఒకడు నీటి మూలంగా, ఆత్మ మూలంగా జన్మిస్తేనే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడు. బాప్తిస్మం పొందిన మీరు పరిశుద్ధాత్మ శక్తిని పొందండి. ఒకడు నన్ను ప్రేమిస్తే నా మాట వింటాడు, నా మాట వినేవాడు నన్ను ప్రేమిస్తాడు. దేవుని మాట వినకుండా మీరు ఎంత భక్తిని ప్రదర్శించినా దేవుని ప్రేమించుట లేదని అర్థం. ప్రభు చెప్పిన మాటలకి భిన్నంగా ప్రవర్తించి మీరు ఎన్ని అర్పణలు అర్పించినా, ఎంత భక్తి చేసినా నువ్వు దేవుని ప్రేమించుట లేదని అర్థం. నువ్వు దేవుని ప్రేమిస్తున్నావంటే దేవుని మాట వింటున్నావని అర్థం. దేవుని మాట వింటున్నావంటే దేవుని ద్వారా నెమ్మదిని, సంతోషాన్ని, సమాధానాన్ని నువ్వు పొందుకుంటున్నావని అర్థం. ఆయన మాట వినట్లేదంటే ఆయన్ని ప్రేమించుట లేదని, ఆయన మాట వినట్లేదంటే నువ్వు శిక్షకు పాత్రుడు అవుతావు, బాధకు కారణమవుతుంది దేవుని విసర్జించడం. ఇకనైనా మనసు మార్చుకొని, ప్రభా నీ మాట వింటాను, నీ ఆజ్ఞని అనుసరిస్తాను, నీ మాటకు లోబడి జీవిస్తాను అని తీర్మానం చేసుకొని మీ మనసులో దేవునికి లోబడి జీవిస్తానని దేవునితో నిబంధన చేసుకోండి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీ ఇంటిని చక్కబెట్టుకో హిజ్కియా, నువ్వు మరణం కాబోతున్నావు, ఇల్లు చక్కబెట్టుకో. ఇల్లు చక్కబెట్టుకున్నాడు కనుకనే మరణం తప్పించబడింది. ప్రైజ్ ది లార్డ్. వ్యాధి నుంచి విడుదల పొందాడు, స్వస్థ చిత్తుడయ్యాడు, 15 సంవత్సరాల ఆయుష్ పొడిగించబడింది. ఇల్లు చక్కబెట్టు. దేవుడు చెప్పిన మాటకి వెంటనే హృదయాన్ని సరి చేసుకొని ప్రభు సన్నిధిలో కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేసుకున్నాడు. హృదయం అనే ఇంటిని కూడా సరి చేసుకున్నాడు. ఈ పునరుత్థాన వేళ దేవుడు చెప్తున్నాడు, నీ హృదయం అనే ఇల్లు సరి చేసుకో, చక్కబెట్టుకో, నీ కుటుంబాన్ని కూడా చక్కబెట్టు.
నీ ఇంట్లో నీ పిల్లలు ఎలా ప్రవర్తిస్తున్నారు, నువ్వెలా ప్రవర్తిస్తున్నావు, ఇంటి ఇల్లాలు ఎలా ప్రవర్తిస్తుంది, అసలు నీ హృదయం అనే ఇల్లు ఎలా ఉంది? దేవుడు చెప్పే మాట, నీ హృదయం అనే ఇల్లు ఎలా ఉంది? చక్కబెట్టుకో, సరి చేసుకో. శుద్ధ హృదయం కలిగి ఉండు, నూతన హృదయం కలిగి ఉండు. హృదయం అనే ఇంటిని ఎప్పుడు సరి చేసుకుంటూనే బ్రతుకో. రోజు ఇల్లు ఊడ్చి చక్కబెడుతుంటారు. ఒక 10 రోజులు ఇల్లు ఊడవకుండా, ఒక 10-15 రోజులు ఇల్లు ఊడవకుండా ఏమి పట్టించుకోకుండా ఉండండి, ఆ ఇల్లు ఏమైపోతుందండి? గట్టిగా చెప్పండి. ఇల్లు వదిలిపెట్టి ఒక 1 నెల రోజులు ఎక్కడికైనా ఇల్లు వచ్చి చూడండి, ఇల్లు ఎలా ఉంటుంది? పాడు తిప్పలాగా అయిపోయి ఉంటుంది. ఇల్లంతా పూసు పట్టిపోయి ఉంటుంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇల్లు పాడు తిప్పగా మార్చబడక ముందే చక్కబెట్టుకో. రోజు నీ ఇంటిని ఎలా చక్కబెడుతున్నావో హృదయం అనే ఇంటిని కూడా సరి చేసుకో. ప్రైజ్ ది లార్డ్. నేను ఎలా జీవిస్తున్నాను, ఎలా బ్రతుకుతున్నాను, ఇలా బ్రతకొచ్చా, ఇలా బ్రతకూడదా, ఇలా జీవించవచ్చా, ఇలా జీవించకూడదా, ఇలా మాట్లాడవచ్చా, మాట్లాడకూడదా అని రోజు నీ హృదయాన్ని సరి చేసుకోవాలి. నాకు ఇది అవసరమా, అన్యులతో చేయగలపడం అవసరమా, లంచాలు మోసాలు చేయడం, మోసాలు చేస్తూ లంచాలు తీసుకోవడం అవసరమా, అనుజనులతో కలిసి నివాసం చేయడం అవసరమా? అయ్యో నా హృదయం సరిగా లేదే ప్రభా, నన్ను సరిచేయి. ఇక మీదట నేను అన్యులతో చేయి కలపకుండా అపవిత్రమైన కార్యాల్లో పాలు పొందకుండా నన్ను తప్పించు, నన్ను విడిపించు, నా చేతిని పట్టుకొని నీతి మార్గాల్లో నన్ను నడిపించని అడిగితే ప్రభు నీ చేతిని పట్టుకోబోతున్నా, నిన్ను బాధ పెట్టకుండా ఆశీర్వాదకరంగా నడిపించబోతున్నాడు. హల్లెలూయా. దేవుడి మాట విని ఎంతమంది శుద్ధీకరించుకొని మీ హృదయాల్ని పరిశుద్ధపరచుకొని జీవిస్తున్నారు? దేవుడి మాట వినకుండా ఎంతమంది ప్రవర్తిస్తున్నారు? దేవుని మాట విని ఎంతమంది ప్రవర్తిస్తున్నారు? ప్రతిష్ఠించవలసిన దాన్ని ప్రతిష్ఠించండి, పాపాన్ని మాని పరిశుద్ధంగా బ్రతకండి, ఇంటిని చక్కబెట్టుకోండి. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా. మీ హృదయం అనే ఇళ్ళను చక్కబెట్టుకోండి. ఎవరు చక్కబెట్టరు, నీకై నీవే సరి చేసుకోవాలి. నీ కుటుంబాన్ని కూడా సరి చేసుకోవాలి. ఎవరు వచ్చి సరి చేయరు. నీ ఇంట్లో అన్నిటిని చక్కబెట్టుకోవాలి. ఎవరు వచ్చి చక్కబెట్టరు. నీ హృదయాన్ని నువ్వు సరి చేసుకొని దేవుని సన్నిధిలో జీవించగలిగితే, ఒకవేళ ఇప్పటివరకు దేవుడు నిన్ను బాధ పెట్టాడా, ఆయన మాట విని వాటి ప్రకారం జీవిస్తానని నువ్వు తీర్మానం చేసుకోగలిగితే, ఆయనకి మీదట నిన్ను బాధ పెట్టకుండా ఉండునుగాక, మనల్ని బాధించకుండా ఉండునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. రెండవదిగా నిర్గమకాండ 32వ అధ్యాయం 35వ వాక్యం. అహరోను కల్పించిన దూడను ప్రజలు చేయించినందున యెహోవా వారిని బాధ పెట్టెను. చూడండి, అహరోను కల్పించిన దూడను ప్రజలు చేసినందున దేవుడు వారిని బాధ పెట్టాడు. చూడండి, ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, మోషే దేవుని సన్నిధిలో 40 రాత్రింబగలు ప్రభు సన్నిధిలో సినాయి పర్వతం మీద దేవునితో మాట్లాడుతున్నాడు. నేను వస్తాను మరలా, దేవుడు నన్ను పర్వతం మీదకి రమ్మని చెప్పాడు అని మోషే చెప్పి సీనాయి పర్వతం మీదకి వెళ్ళిన ఆ సంగతి క్లియర్గా చూశారు ఇశ్రాయేలీలు. చూశారా లేదండి? దేవుని మహిమ మేఘంలోనికి దిగి వచ్చి మోషేని ఎక్కడ తీసుకెళ్ళింది? సీనాయి పర్వతం మీదకి దేవుని మహిమ తీసుకొని వెళ్ళడం ఇశ్రాయేల్ సర్వ సమాజం చూశారు. మరల వస్తాను అని చెప్పిన సంగతి కూడా విన్నారు. వాళ్ళ మనసులో చెడు ఆలోచన, దురాలోచన ఎప్పటి నుంచో మెదులుతుంది. మోషే పర్వతం మీదకి వెళ్ళాడు కదా, సరే ఆయన ఇప్పుడల్లా వస్తాడో రాడో డౌట్గానే ఉంది. అప్పటికే 30 రోజులు గతించిపోయాయి. వాళ్ళ ఆలోచనలో వచ్చిన చెడు ఆలోచన, వాళ్ళ మనసులో వచ్చిన చెడు ఆలోచన, పాస్టర్ గారు వెళ్ళి
ఇంచుమించుగా 30 రోజులు అయిపోయింది, ఇంకా రాలేదు. ఇంతవరకు పాస్టర్ గారు నడిపించారు, నడిపించాయని లేకపోతే ఎలా? అందుకని ఒక దూడని లేకపోతే ఒక విగ్రహాన్ని తయారు చేస్తే బాగుంటుంది అని అహరోను దగ్గరికి వెళ్ళారు. అయ్యా, మోషే నడిపించిన మోషే కొండ ఎక్కాడు, ఇంతవరకు దిగి రాలేదు, మోషే ఏమయ్యాడో? మీరు ఆ మాటలన్నీ 32వ అధ్యాయం ప్రారంభం చదువుకోండి. మోషే కొండ దిగకుండా మా ముందు నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయుము. ఐగుప్తు నుండి మమ్మల్ని రప్పించిన మోషే అనువాడు ఏమాయనో? ఆయన కనపడ్డేమో నాయకుడు, పాస్టర్ గారు, దైవజనుడని వంగొంగి దండాలు పెడుతుంటారు. ప్రైలాడు పాస్టర్ గారు, అల్లుడే పాస్టర్ గారు, స్తోత్రం పాస్టర్ గారు, ఏం కావాలి పాస్టర్ గారు నీకు? వంగొంగి దండాలు పెట్టేవాళ్ళు. నటన జీవితం. మోషే అనే వాడంట ఇప్పుడు అర్థమవుతుందండి. మోషే అనేవాడు ఏమాయనో మాకు తెలీదు. చూడండి, నడిపించిన నాయకుడు అనట్ల మోషే అనేవాడు. మర్యాద తప్పి ప్రవర్తించడం, మర్యాదగా మాట్లాడడం నేర్చుకోవాలి. మర్యాద తప్పి ప్రవర్తించకూడదు. అదే బాధకు కారణమవుతుంది. నాయకుని పట్టుకొని వాడు, వీడు, గాడు అంటుంటారు కొంతమంది. గాడ్ అంటే ఎవరండి? GOD. గాడ్ అంటే అది. ఎవడన్నా గాడు గీడంటే మీరే బాధపడద్దు. వాడు గాడు అంటే దేవుడు అని అర్థం దానికి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వీళ్ళేమో నాయకుడిని పట్టుకొని ఏమయ్యాడండి వాడు? ఎవరు? నాయకుడు. పాస్టర్ గారిని కూడా ఎలా పడితే అలా మాట్లాడుతుంటారు కొంతమంది. సిస్టర్స్ని ఎలా పడితే అలా మాట్లాడుతుంటారు. మర్యాద తప్పి ప్రవర్తించడమే బాధ కారణం. వాడు వీడని ప్రవర్తించి మాట్లాడుతుంటారు. చెడుగా ఆలోచించి కొంతమంది ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడు. దైవ సేవకుడు పిచ్చోడైనా, మెంటలోడైనా, ఎర్రోడైనా, మీ దృష్టిలో మీకు పిచ్చోనిలాగా కనపడినా దేవుని దృష్టిలో ఎవరైనా సేవకుడు అంతే. సిస్టర్స్ని పట్టుకొని అది ఇది అని మాట్లాడకూడదు. నోరుందని కొడతారు నోటి మీద. అది ఇది అని మాట్లాడకూడదు సిస్టర్స్ని పట్టుకొని. మర్యాద తప్పి ఎప్పుడు ప్రవర్తించొద్దు ఎవరైనా కానీ. సేవకులు అంటే సేవకులే, ఎవరి లెక్కలు వాళ్ళు అప్పచెప్తారు దేవునికి. నువ్వు కాదు కదా అప్పగించేది. కొంతమంది మా లెక్క వాళ్ళు అప్పచెప్పే వాళ్ళలాగా రివాబ్ చేస్తుంటారు. అర్థమవుతుందండి? నా లెక్కలు వాళ్ళు చెప్పే వాళ్ళలాగా రువాబ్ చేస్తుంటారు. వద్దు, ఇలాంటి పనులన్నీ వద్దు. మర్యాద తప్పి ఎప్పుడు ప్రవర్తించొద్దు, మాట్లాడవద్దు, అమర్యాదగా నడవవద్దు. మోషే అనేవాడు ఏమాడండి? ఏమవుతాడు? కొండ మీదకి వెళ్ళాడు, మరలా వస్తాడు. ఎందుకు అంత తొందర? త్వరపడి ఆత్రపడి మాట్లాడేవానికంటే కూడా మూర్ఖ చిత్తుడే వానికంటే యోగ్యుడంట. మూర్ఖంగా ప్రవర్తించేవాడే లోపడతాడు తొందరపడి మాట్లాడేవానికంటే కూడా. కొంతమంది తొందరపడి మాట్లాడుతుంటారు, సగం తెలిసి సగం తెలియక. వాడికంటే కూడా మూర్ఖుడే బెస్ట్ అంట వాడికంటే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. తొందరపాటు అసలు పనికి రాదు. తొందరపడొద్దు. అప్పటికే 30 రోజులు గతించిపోయింది. ఆయన దిగొచ్చేదానికి చాలా టైం, చాలా కొంచెమే ఉంది. ఇక 38వ రోజు అహరోను చెప్పినట్టున్నాడు, వెండి బంగారాలను తీసుకురండి అని. ఈయనకైనా బుద్ధి ఉండబడలేదండి. వాళ్ళు మా ముందు దేవతను తయారు చేయమంటే త్వరగా వెండి బంగారాలు తీసుకురమ్మన్నాడు. ఈయన్ని యాజకునిగా చేసిన నాయకుడిగా కాదు. నాయకుడి పని నాయకుడిది, యాజకుని పని ఓ పెద్ద బాధ్యత ఇచ్చాడు కదా. నాయకత్వాన్ని ఎందుకు ఆశించినట్టయినా
ఈయన నాయకత్వాన్ని ఆశించే మా అన్న పోతే మా తమ్ముడు పోతే పోయాలే, నేనే కదా పెద్దోన్ని, ఇక నేను నడిపించవచ్చులే, నేను చెప్పింది అలా వింటారని బంగారు తీసుకున్నామని చెప్తే బంగారంతటిని కరగబెట్టి ఒక మూస ముందుగానే సిద్ధపరిచిన దూడ ఆకారంతో ఒక మూసను తయారు చేసి పెట్టినాడు యాజకుడైన అహరోను. తెలివి తక్కువ పనులు ఇవన్నీ. బంగారు కరగబెట్టి ఒక మోసం తయారు చేశాడు. అందుకని అక్కడ ఆ మాట రాయబడింది, అహరోను కల్పించిన విగ్రహాన్ని ఇశ్రాయేలు చేశారంట. కల్పించింది ఎవరు? యాజకుడు. ఒక సేవకుడు ఒక మూసని ఒక విగ్రహాన్ని కల్పిస్తే వాళ్ళు దాన్ని తయారు చేసి పెట్టారు. అందుకని నేను బాధ పెట్టాను ఇశ్రాయేలుని, మోసే నువ్వు భయపడద్దు, కలవరపడద్దు, కంగారు పడద్దు. వాళ్ళని బాధ పెట్టడానికి కారణమే విగ్రహారాధన. కల్పించిన విగ్రహాలు, మనుషుల చేత చేయబడిన బొమ్మలు, దూడలు, పశువుల ఆకారంలో ఉన్న బొమ్మలు, వాళ్ళు ఎప్పుడైతే విగ్రహముల జోలికి వెళ్ళారో అదే బాధ కారణమైంది. దూడను తయారు చేస్తే ఇశ్రాయేలీయులు అందరూ అంటారు, ఐగుప్తు నుండి నడిపించిన దేవుడు. ఇప్పుడు మధ్యలో వచ్చిందండి విగ్రహము. ఐగుప్తు ప్రారంభం నుంచి ఎవరు నడిపించింది ఇశ్రాయేలీయుల్ని? గట్టిగా చెప్పాలి మీరు. ప్రారంభం నుంచి నడిపించింది ఎవరు ఇశ్రాయేలుని? జీవము గల దేవుడు మోషేకు తోడైంది నడిపించాడు. మధ్యలో వీళ్ళంటారు ఐగుప్తు నుండి నడిపించిన దేవుడు మన దేవుడు ఇదే అని విగ్రహానికి బలులు అర్పిస్తూ వచ్చారు. ఎంత తెలివి తక్కువతనం, ఎంత అవిధేయత, ఎంత మూర్ఖత్వం. దైవ సేవకుని పట్ల అమర్యాదగా ప్రవర్తించడం కాకుండా విగ్రహారాధన చేస్తూ వచ్చారు, బలులు అర్పిస్తూ వచ్చారు. తినుటకు తాగుటకు కూర్చున్నారంట, ఆడేదానికేమో లేచి నిలబడ్డారంట. ఫుల్గా తిని తాగి భయంకరమైన మత్తులోకి వెళ్ళిపోయి ఇక నాట్యం ఆడుతున్నారు ఒక విగ్రహం ముందు. ఈరోజున చాలామంది క్రైస్తవులు ఉన్నారు ఇలాగే బరి తెగించి ప్రవర్తించేవాళ్ళు, తిని తాగి గందరగోళంగా ప్రవర్తించేవాళ్ళు. ఎవడు విగ్రహారాధన చేసిన దేవుడు వానికి బాధను మిగులుస్తాడు, వాని దేవుడే బాధ పెడతాడు. విగ్రహారాధన చేయకూడదు, విగ్రహాలకు బలి అర్పించిన దాన్ని తినకూడదు, విగ్రహములను పూజించకూడదు, సేవించకూడదు, వాటిని తయారు చేయకూడదు. వాని దేవుడే బాధ పెడతాడు. ఎవడు విగ్రహారాధన మానివేస్తాడో దేవుడు వాడిని బాధ పెట్టకుండా కాపాడుతూ ఉంటాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా, కొట్టండి గట్టిగా. హల్లెలూయా. 30 ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయం 4వ వాక్యం చదవండి. ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయం 4వ వాక్యం. అన్య దేవతలను అనుసరించుటయు, వాటిని పూజించుటయు, వాటికి నమస్కారము చేయుటయు మాని చెడ్డ మార్గమును దుష్టక్రియలను విడిచి మీకు బాధ కలుగుటకై మీరు చేసిన పనుల వలన నాకు కోపం పుట్టించారు, నా మాట ఆలకింపకపోయారు. చూడండి, మీరు అన్య దేవతలను పూజించి సేవించి వాటికి నమస్కారం చేసి చెడ్డ మార్గాల్ని
దుష్టక్రియల్ని విడిచిపెట్టి తిరగండి. నేను ఇక మీదట మిమ్మల్ని బాధ పెట్టను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇశ్రాయేలులారా, ఎందుకు మీరు అన్ని దేవతల్ని పూజిస్తున్నారు? అన్ని దేవతలకు ఎందుకు నమస్కారం చేస్తున్నారు? ఎందుకు వాటిని మీరు ఆరాధిస్తున్నారు? విడిచిపెట్టండి విగ్రహారాధనని. అన్ని దేవతలను విడిచిపెట్టండి. వాటిని పూజించవద్దు, వాటిని నమస్కరించవద్దు. మీ దుష్ట క్రియల్ని విడిచిపెట్టండి. నా ఎద్దుకు మరలా తిరగండి, నేను బాధ పెట్టను. చూడండి, మనుషులు కల్పించిన వాటిని పూజించే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాటికి నమస్కరించే వాళ్ళు ఉన్నారు, వాటిని ఆరాధించే వాళ్ళు ఉన్నారు. నా ప్రియ సహోదరులారా, ఎవ్వరు విగ్రహారాధన చేయకూడదు. ఆకాశం అందే కానీ, భూమి మీదనే కానీ, భూమి కిందనే కానీ దేని రూపాన్ని మీరు దేవుని రూపానికి మార్చొద్దు. చాలామంది సృష్టిలో ఉన్న వాటిని దేవుని రూపానికి మారుస్తున్నారు. సకల చతుష్పాద జంతువుల్ని దేవుని రూపానికి మారుస్తున్నారు. పక్షుల్ని, పాముల్ని, పశువులని దేవుని రూపానికి మారుస్తున్నారు. ఆకాశం అందున్న దేన్ని దేవుని రూపానికి మార్చొద్దు. నక్షత్రాలైన, సూర్యుడైన, చంద్రుడైన, భూమి మీద ఉన్న వాటిని దేన్ని, పశువుల్ని, జంతువుల్ని, పక్షుల్ని దేన్ని దేవుని రూపానికి మార్చొద్దు. సముద్రంలో ఉన్న వాటిని, భూమి కింద ఉన్న వాటిని కూడా దేన్ని దేవుని రూపానికి మార్చవద్దు. అది విగ్రహారాధన. ఆకాశంలో ఎగిరే పక్షులు దేవుడిని దేవుని రూపానికి మార్చి వాటిని సేవించవద్దు. అడవి మృగాలని దేవుని రూపానికి మార్చవద్దు. వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం. పక్షులు, పశువులు, జంతువులు కాదు. నా ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుని కంటే ఎక్కువగా దేన్నైనా ప్రేమిస్తున్నావా? అది ఒక విగ్రహం. డబ్బుని ప్రేమిస్తున్నావా? అది విగ్రహం. వెండి బంగారాన్ని ప్రేమిస్తున్నావా? అది ఒక విగ్రహం. దేన్ని ప్రేమిస్తున్నావు? వెండి బంగారాన్ని ప్రేమిస్తే అది ఒక విగ్రహం అయిపోతుంది. అది ఒక విగ్రహారాధన అవుతుంది. ఈరోజు చాలామంది క్రైస్తవులు విగ్రహారాధన చేయట్లేదు, కానీ డబ్బుని, వెండి బంగారాన్ని పూజిస్తున్నారు. వాటి కోసం ఎంత దూరమైనా వెళ్తారు, ఏమైనా చేస్తారు, చర్చి మాంతారు, సహవాసాన్ని విడిచిపెడతారు, ప్రార్థనను మానేస్తారు, ప్రభు బల్లారాధనలో కూడా పాలు పొందకుండా పరుగులు ఎడుతుంటారు చాలామంది. అదే విగ్రహారాధన. అలాంటి వారిని దేవుడు బాధ పెట్టబోతున్నాడు. విగ్రహారాధన ఎవరైతే మానివేసి దేవుణ్ణి సేవించి ఆరాధించి ఆయన ఘనపరుస్తారో వాళ్ళకి ఆయన బాధ పెట్టకుండా ఉండునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నెబుకద్నెజర్ రాజు ఒక పెద్ద విగ్రహం చేసి అందరిని దానికి పూజించమని చెప్పాడు. మేళ తాళాలు వాయిస్తుంటారు, అందరు దానికి నమస్కారం చేయండి అని చెప్పారు. కానీ దేశంలో 3 యవనస్తులు ఉన్నారు. ఎవరు వాళ్ళు? షడ్రక్, మెషక్, అబేద్నెగో. వాళ్ళు విగ్రహారాధన చేశారండి. మీరు చెప్పండి గట్టిగా. విగ్రహారాధన చేశారా? నమస్కారం చేశారా? పూజించారా? సాగిలపడ్డారా? మేము మా దేవునికి తప్ప ఎవరికి నమస్కారం చేయము. జీవము గల దేవునికి తప్ప ఎవరికి మేము పూజ చేయము, నమస్కారం చేయము, ఆరాధన చేయము. ఏ దేవతని ఎవరిని పూజించం. మేము ప్రకటిస్తున్న దేవుణ్ణి తప్ప, మేము సేవిస్తున్న దేవుణ్ణి తప్ప. వీళ్ళని తీసుకెళ్ళి అగ్నిగుండంలో వేయమని చెప్పారండి. అగ్ని వాళ్ళకి హాని కలుగజేసిందండి. అగ్ని ద్వారా వాళ్ళు బాధ పెట్టబడ్డారా? దేవుడు కాపాడాడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. విగ్రహారాధన చేయలేదు, వాటికి నమస్కారం చేయలేదు, పూజించలేదు. రాజుగారి మాటని ధిక్కరించారు. నెబుకద్నెజర్ అంటే బలవంతుడు, గొప్పవాడు. ఆయన మాటని ఎదిరించారు. నెబుకద్నెజర్, నువ్వు చెప్పిన మాటను మేము లోబడం, విగ్రహారాధన పొరపాటున చేయం.
మేము సేవిస్తున్న దేవుడు జీవము గలవాడు. ఇవన్నీ జీవము లేనివి. నీవు చేసిన ప్రతిమ జీవము లేనిది. మేము సేవించుచున్న దేవుడు శక్తిమంతుడు. మమ్మల్ని కాపాడి సంరక్షించి తప్పించుటకు సమర్థుడు. మమ్మల్ని బాధ పాలు చేయడు, అగ్నికి ఆహుతి చేయడు. మమ్మల్ని దేవుడు కాపాడుతాడు. రాజుగారికి కోపం వచ్చింది, 7 అంతలకు ఎక్కువ చేయమన్నాడు. అగ్నిని తీసుకెళ్ళి అగ్నిగుండంలో పడేశారు. కానీ వాళ్ళు అక్కడ ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో, ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో, ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన అక్షయుడానికే స్తోత్రము. ఆనందమే. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడికి వెళ్ళి ఆనందమే పరమానందమైన కీర్తనలు పాడుతూ అగ్నిగుండంలో సంచరిస్తున్నారట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అగ్ని 7 అంతలైంది, అయినా వాళ్ళు భయపడలేదు. కొంచెం ఎండలు ఎక్కువైపోయినాకో మన పరిస్థితి ఏంటండి? ఎండ ఎక్కువైతే మన పరిస్థితి ఏంటి? ఏంటండి ఎండ ఈరోజు అంత ఎక్కువగా ఉంది, ఉక్కబోస్తుంది, ఈ మాయిదారి ఎండ అంటారు. కొంచెం వర్షం ఎక్కువైనా కూడా బాధే మనకి. ఏంటి వర్షాలు ఏంటి అని బాధపడతారు. ఎండలు ఎక్కువైనా బాధే, వర్షం ఎక్కువైనా బాధే, చలి ఎక్కువైనా బాధే. ఎలాంటి ప్రతికూలతలోనైనా దేవుడు నీకు అన్ని అనుకూలపరిచి ఆశీర్వాదకరంగా మార్చి నిన్ను బాధ పెట్టకుండా, శ్రమ పెట్టకుండా దేవుడు నీకు సుఖాన్ని, క్షేమాన్ని, నెమ్మదిని, ఆరోగ్యాన్ని, ఆశీర్వాదాన్ని, ఆనందాన్ని ఇచ్చి నడిపించునుగాక. ఈరోజు ఒక తీర్మానం చేసుకుని, నేను విగ్రహాల జోలికి వెళ్ళనయ్యా, విగ్రహారాధన చేయను బాబు, విగ్రహముల వైపే వెళ్ళను, వాటి ముఖం కూడా చూడను, వాటి జోలికే వెళ్ళను. ప్రభా, నిన్ను మాత్రమే సేవిస్తాను. వెండి బంగారాల విగ్రహమయ్యాయి, నిన్ను విసర్జించి తిరుగుతుంటే క్షమించు. నిన్ను విసర్జించను, నిన్ను విడిచిపెట్టను, నిన్నే సేవిస్తాను. వారంలో ఒక్కసారి దేవుణ్ణి ఆరాధించేదానికి కొంతమంది ఆ దినాన్ని కూడా పవిత్రమైన దినముగా ఎంచకుండా ఏదో సాధించాలి, సంపాదించాలని పరుగులు ఎడుతుంటారు. అలాంటి వారికి బాధ మాత్రమే మిగులుతుంది, కానీ ఏ మాత్రం వాళ్ళ జీవితంలో నెమ్మది, సుఖం, సంతోషాన్ని పొందలేరు. కొంతమంది దేవుని సన్నిధికి వచ్చి భక్తుల్లాగా నటిస్తారు, కానీ దేవుని పరిపూర్ణంగా సేవించలేరు. అలాంటి వాళ్ళు కూడా బాధని తప్పించుకోలేరు, శ్రమను తప్పించుకోలేరు. దేవుని సన్నిధికి వచ్చి పరిపూర్ణంగా దేవుణ్ణి సేవించి ఆరాధించాలి. షడ్రక్, మెషక్, అబేద్నెగోల్ని దేవుడు కాపాడాడు. బాధ పెట్టకుండా వాళ్ళని తప్పించి సంరక్షించాడు. దానియేలుని కూడా దేవుడు సింహాలకు అప్పగించకుండా, అతని దేహానికి ఏ హాని కలగకుండా దేవుడు తప్పించాడు. ఆయన మనుషుల్ని సేవించలేదు. ఒక రాజేమో విగ్రహాన్ని సేవించమన్నాడు, ఒక రాజేమో రాజుగారినే సేవించమని ఆజ్ఞ జారీ చేశాడు. దానియేలు మనుషుల్ని సేవించేవాడు కాదు, దేవుణ్ణి సేవించేవాడు. ఏ మనుషులను కూడా మీరు సేవించాల్సిన అవసరం లేదు. జీవము గల దేవుని మాత్రమే సేవించండి. హల్లెలూయా, హల్లెలూయా. ఏ మనుషుని మీరు ఆరాధించాల్సిన అవసరం లేదు. జీవము గల దేవుని మాత్రమే ఆరాధించండి. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. అలాంటి వారిని ఆయన బాధ పెట్టకుండా కాపాడబోతున్నాడు. చివరికి ఒక విషయం చెప్పి ముగిస్తాను. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 21వ అధ్యాయం మొదటి వాక్యం 7వ వాక్యం చదవండి. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 21వ అధ్యాయం మొదటి వాక్యం 7వ వాక్యం.
సాతాను ఇశ్రాయేలుకు విరోధముగా లేచి ఇశ్రాయేలీయులను లెక్కించుటకు దావీదును ప్రేరేపింపగా ఈ కార్యము దేవుని దృష్టికి ప్రతికూలమాయను గనుక ఇశ్రాయేలీయులని ఆయన బాధ పెట్టాడు. సాతాను ఏం చేసిందంటే దావీదుని ఇశ్రాయేలీయులను లెక్కించేదానికి ప్రేరేపించింది సాతాను. దావీదు గారు ప్రశాంతంగా, నెమ్మదిగా, క్షేమముగా, ఎంతో సుఖవంతంగా జీవిస్తున్న ఆ రోజుల్లో సాతాను వచ్చి దావీదును ప్రేరేపించింది. ఏమని? ఇశ్రాయేలు జనమును లెక్కించు. యోవాబు అంటాడు, దావీదు రాజు గారు ఎందుకంటే లెక్క పెట్టేది, నా ఏలినవాడా, ఇప్పుడున్న దానికంటే 100 రెట్లుగా ఆశీర్వదించాడు. ఎందుకు లెక్కించేది? లెక్క పెట్టాల్సిన అవసరం ఏముందండి? నా ఏలినవాడా 100 రెట్లుగా దేవుడు ఆశీర్వదించాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. మన పరిచర్యలని దేవుడు 100 ఆశీర్వదించాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. లెక్కించవలసిన అవసరం లేదు. ఒక 20 సంవత్సరాలు వెనక్కి వెళ్తే ఏళ్ళ మీద లెక్క పెట్టుకునే వాళ్ళం సంఘంలో ఎక్కడ ఎంతమంది ఉన్నారని. ఇప్పుడు 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళి మనం ఆలోచిస్తే అప్పటి దానికంటే ఇప్పుడు 100 మినిస్ట్రీని, సేవని, పరిచర్ని ఆశీర్వదించాడు. ఎందుకు లెక్కించాలి? ఏలినవాడా నాకేం నచ్చలేదండి ఇది, నోర్మోయ్, నా మాట విను, లెక్కించు. యోవాబు మాటని పొర్రపాటున రాజుగారు లెక్క పెట్టలేదు, చెల్లలేదు ఆయన మాట. అక్కడ సైన్యాధిపతి మాట చెల్లలేదు. రాజుకి సాతాను ఏం చేసిందండి? ఏంట్రా దయ్యం పట్టిన వాళ్ళలాగా ప్రవర్తిస్తున్నా, ఏమైంది నీకు అంటుంటారు చూడండి. ఏం జరిగింది? నిన్నటిదాకా బాగున్నావు కదా, ఇప్పుడేమైంది? ఏమన్నా దయ్యం పట్టిందా, దురాత్మ పట్టిందా? నోరుమాయ్, పోతలకి అని చిన్నవాడైతే గద్దించేవాళ్ళు. ఆయనేమో రాజు, ఏలినవాడా ఇది నీకేమైనా న్యాయమేనా? నాకెందుకో ఇది మంచిది కాదని ఆలోచన మనసులో ప్రేరేపణ వస్తుంది. యోవాబు నేను చెప్పింది చేయి, వెళ్ళు లెక్కించు జనాన్ని. ఇది దేవుని దృష్టికి ఎంత ప్రతికూలమైంది. సాతానికి అనుకూలమైంది కానీ దేవునికి ప్రతికూలమైంది. సాతానికి అనుకూలంగా ఉన్నాయన్నీ దేవునికి ప్రతికూలంగానే ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. అన్నీ నీకు అనుకూలంగా ఉండాలంటే అది దేవునికి ప్రతికూలంగా ఉంటుందని అర్థం. కొంతమందికి అన్నీ అనుకూలంగా ఉండాలా, సాతాను ప్రేరేపిస్తాడు వాళ్ళని అలా. నీవు నీ అంతటి వాడు ఇలా పడి ఉండడం, లెక్కపెట్టు జనాన్ని అని సాతాను రెచ్చగొట్టింది. సాతాను గారు చేసే పనులన్నీ రెచ్చగొట్టినట్టే ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. నిన్ను మౌనంగా ఉండనివాడు, కుదురుగా కూర్చొనివాడు, నిలకడగా నిలబడినవాడు. నువ్వేంటి నీ అంతటి వాడు ఇక్కడ కూర్చోడు ఉంటే లెక్కించు. అసలు నువ్వెవరి సంఘంలో నీకు మర్యాద లేదు, ఇక్కడ సేవకులు నిన్ను గౌరవించడం లేదు, నీకు మర్యాద లేదు, అసలు నువ్వు నీ అంతటి వాడు ఇక్కడ నిలబడ్డాడు, పో బయటికే అని జుట్టు పట్టుకొని ఈడ్చుకెళ్తాడు సాతాను గాడు. వాడు చేసే పని అది. నువ్వేంటి వీళ్ళతో సహవాసం చేసేది, బయటికి పదా అని ఈడ్చుకొని వెళ్తాడు. నీవు నీ అంతటి వాడు. అసలు మనం ఎవరమండి? ఆయన చేతిలో ఒక పాత్రలు మాత్రమే. ప్రైజ్ ది లార్డ్. ఆయన చేత సృజించబడిన ఒక పాత్రలు మనం అంతే. యేసు ప్రభునే కొండెక్కిస్తే మనల్ని ఎక్కిడండి వాడు సాతాను గాడు. యేసు ప్రభుని కన్ను రెప్ప పాటలో తీసుకెళ్ళి కొండ మీద కూర్చోబెట్టాడు. లోకరాజ్యాలను ఇచ్చేస్తా మొక్కే అన్నాడు. నాకు ఈ మాట చదివినప్పుడు యేసు ప్రభుని కొండ మీదకి తీసుకెళ్ళినప్పుడు మనల్ని ఎక్కడికైనా తీసుకెళ్తాడు. అగాధంలోకి తీసుకెళ్తాడు, పర్వతాల మీద తీసుకెళ్తాడు, కొండ మీద తీసుకెళ్తాడు, సముద్రం దగ్గర తీసుకెళ్తాడు, ఎక్కడ కావాలంటే అక్కడ తీసుకెళ్తుంటాడు. తీసుకెళ్ళడా? చిన్నప్పటి నుండి దేవుని గురించి విని సేవించిన దావీదునే ప్రేరేపించాడు. దావీదు బాల్యం నుంచి దేవుని గురించి విన్నాడు.
ఆకాశమందు నీవు తప్ప నాకెవరు లేరు, యెహోవా నా కాపరి, ఆయన నా ఆశ్రయం, ఆయన నా దుర్గం, ఆయన నా కొండ, నా బండ అని ఓ కీర్తనలో బాడనే సాతాను ఏం చేసింది, మెల్లగా ఎగిరెగిరి నాట్యమాడిన దావీదునే మనసుని త్రిప్పివేసింది. ఆయన డ్యాన్స్ వేసాడంటే, దావీదు పరవశించాడంటే ఇంకా ముందు ఎవరు నిలబడ్డా అక్కడ, ఒంటి మీద వస్త్రాలు ఊడిపోతున్నా కూడా పట్టించుకొని నాట్యం ఆడేటువంటి నాట్యకారుడు దావీదు. మహా గొప్పవాడు దావీదు. ఆయన ఆత్మచేత పరవశం అయిపోతే చుట్టూ ఎవడన్నా కూడా పట్టించుకోడు. అలాంటి వాణ్ణే సాతాను ప్రేరేపించింది. నువ్వు నేను మనం ఎంతటి వాళ్ళమండి? ఓ ఆత్మ వచ్చిందని అరెకరం దున్నేస్తే సాతాను ప్రేరేపించదా? చెడు ప్రతికూలంగా ఆలోచించమని ప్రేరేపించదు అనుకుంటున్నారా మీరు? నాకు ఆత్మ వచ్చేసింది, నేను ఎగురుతున్నా, నేను భాషను మాట్లాడుతున్నా, నా అంతటి వీరుడు సూర్యుడు ఇంకో లేడని విర్రవీగొద్దు. నువ్వు ప్రశాంతంగా ఉన్నప్పుడు సాతాను నీ మనసును మార్చేస్తూ ఉంటుంది. లెక్కించయ్యా జనాన్ని. ఒక దాసుడు చెప్తున్నాడు, ఆయన దగ్గర ఒక పనివాడు చెప్తున్నాడు, అయ్యా ఇది మంచిది కాదని నాకు ఎందుకో మనసులో ప్రేరేపణ వస్తుంది. వద్దు బాబు, ఎందుకో ఇది దేవుని ఆలోచన నాకు అనిపించట్లేదు, ఇది సాతాను ఆలోచన అని ప్రక్కన దాసుడు చెప్పేదాకా అర్థం కావట్లేదు. ప్రతికూలంగా ప్రవర్తించావో దేవునికి, ఆయన నిన్ను బాధకు అప్పగిస్తాడు. నీకేది అనుకూలమో అది దేవునికి ప్రతికూలం అన్న సంగతి మర్చిపోవద్దు. శుభ్రంగా ఏసీ ఆన్ చేసుకొని నిద్రపోవాలి నీకు అది ప్రతికూలం, కానీ దేవునికి అది నీకు అది అనుకూలం. దేవునికి అది పోయి మందిరంలో కూర్చోరా బాబు, ఇంట్లో నిద్రపోయింది చాలు కానీ పో మందిరానికి అంటాడు. లేదయ్యా ఇది ఒక్కరోజు పనికి వెళ్ళి 1000 రూపాయలు సంపాదించుకుంటా, అది నీకు అనుకూలం. ఈరోజు పని చేసుకుని 1000 రూపాయలు సంపాదించుకుంటావు బాబు, నీకు అనుకూలం. పోయి చర్చిలో కూర్చో, ఈరోజు బల్లారాధన అంటాడు దేవుడు. నువ్వు డబ్బు సంపాదించడం నీకు అనుకూలం అయితే అది దేవునికి ప్రతికూలం. హాయిగా కూలర్ వేసుకొని నిద్రపోవాలని అనుకునేది నీకు అనుకూలం, అది దేవునికి ప్రతికూలం. సేవకుల సహవాసాన్ని విడిచి అన్ని జనులతో తిరిగేది నీకు అనుకూలం, అది దేవునికి ప్రతికూలం. డబ్బు సంపాదించి సుఖంగా బ్రతకడం నీకు అనుకూలం, అది దేవునికి ప్రతికూలం. మంచి పేరు సంపాదించుకోవాలి, అందరితో మంచివాడిని అనిపించుకోవాలని నీకు అనుకూలంగా ఉండొచ్చు, అది దేవునికి ప్రతికూలంగా ఉండొచ్చు. జీవితాన్ని సమర్పించుకొని సేవ చేయమని దేవుడు చెప్తే, అయ్యా వద్దయ్యా సమర్పించుకొని నేను సేవ చేయలేను బాబు, పెళ్లి చేసుకొని 12 మంది పిల్లలకని వాళ్ళని పోషించలేక, సంఘాన్ని నడిపించలేక, ఇలాగైతే బాగుంటుంది, అది నీకు అనుకూలం. దేవునికి చెప్పండి, అది దేవునికి అనుకూలమా ప్రతికూలం? దేవుడు ఉన్న బలంగా నేను పిలిచినప్పుడు వెంటనే బయలుదేరి వచ్చేయాలంతే. ఆమేన్, హల్లెలూయా. లెక్కించడమే ప్రతికూలం. దేవుడు లెక్క పెట్టద్దు, లెక్కించలేనంతగా 100 రెట్లుగా ఆశీర్వదించాడు. ఇంకేంటని మరలా లెక్కించేదేంటి? దేవునికి కోపం వచ్చేసింది, ఆయనకు ప్రతికూలమాయను గనుక దేవుడు ఇశ్రాయేలీయుల్ని బాధ పెట్టాడు. దేవునికి ప్రతికూలమైన పని ఎవడు ఎప్పుడు చేయవద్దు. ఆమేన్ చెప్పండి గట్టిగా. దేవునికి ప్రతికూలమైనది ఎవరు చేయొద్దు. ఆమేన్. ఇక మీదట నేను దేవునికి ప్రతికూలమైనది ఏ పని చేయనన్న వాళ్ళు గట్టిగా హల్లెలూయా చెప్పండి. చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి అనుకూలమైనది చేస్తారా, ప్రతికూలమైనది చేస్తారా? మీరు గట్టిగా చెప్పాలా. ఎవరో కొంతమంది పరధ్యాసలో ఉన్నట్టున్నారు, కొంతమంది పగటి కలలు కంటున్నట్టున్నారు. ప్రతికూలంగా ఉండాలనుకుంటున్నారా, అనుకూలంగా ఉండాలనుకుంటున్నారా? గట్టిగా చెప్పాలి అందరూ.
దేవుని ఆలోచనకు అనుకూలంగా ఉంటామన్న వాళ్ళు హల్లెలూయా చెప్పండి. ప్రతికూలంగా ఉంటామన్న వాళ్ళు చెప్పండి. మొత్తం మీదకి అందరు వాక్యం వింటానే ఉన్నారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైనా సరే నాతో కలిపి దేవునికి ప్రతికూలంగా ఎప్పుడు ఏ పని చేయకూడదు. దేవుడు ఏం చెప్పాడో అదే చేయాలి. ఎందుకు దురాలోచన వచ్చింది, దుర్బుద్ధి వచ్చింది, చెడు ఆలోచన ఎందుకు వచ్చింది? దావీదుకి సాతాను ప్రేరేపించినందుకు. దావీదుకి ఆ మనసు లేదు, వాస్తవంగా సాతాను ప్రేరేపించాడు. అందుకనే యేసయ్య చెప్పాడు, శోధనలోకి ప్రవేశించకుండా మీరు మెలకువగలిగి, సాతాను శోధించే శోధనలో పడిపోకుండా మెలకువగా ఉండి ప్రార్థించండి. ఇంచుమించుగా దావీదు చేసిన పొరపాటుకి ఏం జరిగిందో తెలుసండి, 70,000 మంది చనిపోయారు. 70,000 మందిని దేవుడు హతమార్చాడు. దావీదు చేసిన ప్రతికూలతకి చేసింది ఒక్కడే పని, 70,000 మందికి బాధ మిగిలిపోయింది. 70,000 మందిని దేవుడు హతమార్చాల్సి వచ్చింది. దేవుడు అడిగాడు క్లియర్గా, దావీదు నువ్వు ఈ పని చేసావు, నీ మీదకి ఒక శ్రమ, ఒక బాధ రాబోతుంది. నేను నిన్ను బాధ పెట్టబోతున్నాను. ఏంటయ్యా బాధ? చదవండి, ఆ మాటలు చదవండి, అక్కడ రాయబడి ఉంటుంది 21. 3 విషయములు నీ ఎదుట ఉంచుతున్నాను, వాటిలో ఒకదాన్ని నువ్వు కోరుకున్నట్లయితే దాన్ని నీకు చేస్తాను. 3 ఏళ్ల పాటు కరువు కలగడం, 3 నెలల పాటు నీ శత్రువులు కత్తి దూసి నిన్ను తరమగా నశించిపోతావు. 3 దినముల పాటు దేశమంతా తెగులు నిలుచుట చేత యెహోవా ఏది కావాలో కోరుకో. నీకేం కావాలో చెప్పు. 3 సంవత్సరాలు కరువు కావాలా, 3 నెలలు శత్రువులు తరమాలా, 3 రోజులు తెగుల్లా. అయ్యా ఇశ్రాయేలు ఏం పాపం చేశారు? నేను కదా చేసింది. గోనె పట్టును ధరించుకొని నేలన సాగిలపడి ప్రార్థన చేస్తున్నాడు. ఒక దేవదూతను పంపిస్తే 70,000 మందిని హతమార్చింది దేవదూత. ఒక బలిపీఠం కట్టి ప్రార్థన చేసి సాగిలపడి దేవునికి మొక్కి ప్రార్థన చేస్తే దేవుడు తెగుళ్ళని ఆపివేశాడు. చప్పట్లు కొడదాం గట్టిగా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. బాధ పెట్టకుండా దేవుడు తెగుళ్ళని ఆపివేసి ఇశ్రాయేలుని కాపాడి సంరక్షించాడు. చప్పట్లు కొడదాం మరొకసారి. ప్రతికూలమైన పనులు ఎవరు చేసినా వారికే కాదు, వారి ద్వారా వారి కుటుంబాలంతటికి బాధ మిగులుతుంది. కనుక నీవు నీ పిల్లలు ఉన్నారన్న సంగతి మర్చిపోద్దు, నీ కుటుంబం ఉందన్న సంగతి మర్చిపోద్దు. నేను ఈ పని చేయొచ్చా చేయకూడదని, ఇది నాకు క్షేమమా, నా కుటుంబానికి క్షేమమా కాదని ఆలోచించండి. పిల్లలారా, మీరు చేసిన తప్పుడు పనులకి తల్లిదండ్రులకు శిక్ష, అవమానం, సిగ్గు, బాధ మిగులుతుంది. తల్లిదండ్రులారా, మీరు చేసిన పనికి మీ పిల్లలకు బాధ, శిక్ష, బాధ మిగులుతుంది. దావీదు ఒక్కడు చేసిన పనికి ఇశ్రాయేలు సర్వ సమాజానికి శాపం వచ్చింది, బాధ మిగిలిపోయింది, తెగుళ్ళు వచ్చాయి. నేను చేశాను కదా ఈ తప్పు నాతోనే పోతుంది అనుకోవద్దు. నీకు, నీ పిల్లలకు, నీ కుటుంబానికి ఆ శిక్ష, బాధ మిగులుతుంది. ఎవరు చూడట్లేదులే, ఎవరు గుర్తించట్లేదులే, ఈ తప్పు చేస్తే, నువ్వు తప్పు చేస్తే నీకే కాదు నీ కుటుంబం అంతటికి ఆ శిక్ష మిగులుతుంది. నేను, నా పిల్లలు, నా కుటుంబం క్షేమంగా ఏ బాధ లేకుండా ప్రశాంతంగా సుఖంగా జీవించాలనుకుంటే దేవునికి ప్రతికూలమైన పని ఏ పని చేయదు, అనుకూలమైన పనులు చేయి. హల్లెలూయా. బలిపీఠం కట్టి పశ్చాత్తాపతోడు ఏడ్చి కన్నీళ్ళు విడిచి తగ్గించుకొని దావీదు ప్రార్థన చేస్తే దేవుడు తెగుళ్ళను ఆపేశాడు. బాధ కలుగ చేయకుండా, బాధ పెట్టకుండా వారిని సంతోషింపజేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకటి మాట వినకపోతే బాధ పెట్టబడతారు, ఆయన మాట వింటే
బాధ పెట్టకుండా కాపాడుతాడు. రెండవదిగా విగ్రహారాధన విడిచిపెట్టి జీవము గల దేవుని సేవిస్తే దేవుడు వారిని బాధ పెట్టడు. మూడవదిగా దేవునికి అనుకూలమైన పనులు ఎవరు చేస్తారో దేవుడు వారిని బాధ పెట్టకుండా కాపాడి నడిపించునుగాక. ఈ లేఖన భాగాలను మీ జీవితంలో స్థిరపరిచి నెరవేర్చునుగాక. అందరు తలలు వంచి కళ్ళు మూసి ప్రార్థన చేసుకొని ముగించుకుందాం.